పర్వత ప్రాంతాల గుండా దట్టమైన అటవీ ప్రాంతం గుండా వెళ్ళేటప్పుడు ఆయన హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయింది. హెలికాప్టర్ కూలిపోయింది. ఒకసారి తొలి ఫోటో ఇది. నిన్నటి నుంచి కూడా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ కోసం భద్రతా బలగాలు ఆ దేశ యంత్రాంగం అంతా కూడా గాలిస్తూ ఉంది. తొలి ఫోటో వచ్చింది. ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఇబ్రహీం రైజీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఆయన మృతి చెందారు అని ఇరాన్ అధికార యంత్రాంగం ప్రకటించింది. ఒకసారి ఆ పర్వత ప్రాంతాలను మనం చూస్తుంటే నాకు గుర్తొస్తోంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం ఎలా అయితే జరిగిందో ఈ ప్రమాదం కూడా అలాగే జరిగింది. ఆ రోజు 2009 సెప్టెంబర్ నెలలో రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నల్లమల్ల అటవీ ప్రాంతంలో పావురాల గుట్ట దగ్గర విపరీతమైన క్యూములో నింబస్ మేఘాలు ఉన్నాయి. ఆ విపరీతమైన క్యూములో నింబస్ మేఘాలు ఉన్నప్పుడు హెలికాప్టర్ దారి తప్పి నేరుగా కొండను ఢీకొనడంతో పేలిపోయింది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్. ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వత ప్రాంతాల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. నిన్న ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎప్పుడైతే దారి తప్పింది, సిగ్నల్స్ కట్ అయిపోయాయి అని తెలిసిందో వెంటనే మొత్తం ఇరాన్ యంత్రాంగం అంతా ఆ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. శాటిలైట్ను కూడా పిక్చర్స్ను కూడా అనలైజ్ చేసింది. ఈ ప్రాంతంలోనే ఉపగ్రహ ఛాయాచిత్రాలను కూడా విశ్లేషించింది. ఈ ప్రాంతంలోనే మనకి ఇక్కడ డార్క్గా కనిపిస్తున్న ఆ ప్రాంతంలోనే హెలికాప్టర్ కూలింది అని గుర్తించింది. ఒకసారి ఆ పర్వత ప్రాంతాలను కూడా మనం ఉపగ్రహ చిత్రాల్లో చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన ఈ ప్రదేశంలోనే ఇక్కడే ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. అజర్బైజాన్ ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ఒక డ్యామ్ని ఇద్దరు సంయుక్తంగా నిర్మించిన ఒక డ్యామ్ ప్రారంభోత్సవానికి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ వెళ్ళారు. అక్కడ ప్రారంభోత్సవం ముగించుకున్న తర్వాత ఆయన తిరిగి పయనమయ్యారు. తిరిగి పయనమైనప్పుడు ఆయనతో పాటు మరో 2 హెలికాప్టర్లు కూడా ఉన్నాయి, కాన్వాయ్లో ఉన్నాయి. కానీ ఇబ్రహీం రైజీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మాత్రం దారి తప్పింది. దట్టమైన పొగమంచు ఉంది. దారి తప్పడంతో అక్కడ కూలిపోవడంతో మనం చూస్తున్నాం వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి. సో GPS ట్రాకర్ ద్వారా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎట్టకేలకు సుమారు 15-17 గంటల తర్వాత సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని అధికారులు కనుగొన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తొలి ఫోటో లభ్యమైంది. తొలి ఫోటో ఆర్టీవీ దగ్గరకు కూడా వచ్చింది. ఆ ఫోటోను కూడా మీకు చూపిస్తున్నాం. ఇదే ఇబ్రహీం రైజీ పర్వత ప్రాంతాల్లో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశం ఇదే. ఆయన మృతి చెందినట్టుగా దేశ అధికారులు ప్రకటించారు. ఆయనతో పాటు ఆ దేశానికి చెందిన మంత్రి కూడా ఉన్నారు. మరో ఇద్దరు కూడా హెలికాప్టర్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అధ్యక్షుడు మాత్రం మృతి చెందాడు అని చెప్తున్నారు. అయితే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్ మిస్ అవడం, హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ కావడం, ఆ దేశ అధ్యక్షుడు ఇరాన్ అధ్యక్షుడు మరణించడం, వీటన్నిటిపైన కొంత అనుమానాలు, కొంత ఉత్కంఠ పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇరాన్ అధ్యక్షుడు ఈ విధంగా మరణించడం ఆ దేశాన్ని ప్రస్తుతం శోకసంద్రంలోనే ముంచింది. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పర్వత ప్రాంతాల్లో ఇక్కడ మనకి నల్లగా కనిపిస్తున్నటువంటి ఈ మచ్చే హెలికాప్టర్ ప్రమాదం దృశ్యాలు. అటువైపుగా హెలికాప్టర్లను పంపించారు, విమానాలు వెళ్ళాయి, డ్రోన్ విమానాలను కూడా పంపించి మొత్తం అంతా కూడా జల్లెడ పట్టారు. నిన్నటి నుంచి ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా కూడా ఆ ప్రాంతాన్ని విశ్లేషించారు. సరిగ్గా ఈ ప్రదేశంలో హెలికాప్టర్ కూలింది. మనకి ఈ ప్రదేశంలోనే హెలికాప్టర్ కూలింది. ఆ తర్వాత ఆ హెలికాప్టర్ ఎక్కడైతే కూలిందో ఆ ప్రదేశాన్ని గుర్తించి ఆ దిశగా వెళ్తూ ఉంటే అక్కడ దారి కూడా సరిగా లేదు. దట్టమైన పొగమంచు, పర్వత ప్రాంతాలు, చిట్ట అడవి, వీటన్నిటిలోనూ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళటానికి చాలా ఆటంకాలు కలిగాయి. ఎట్టకేలకు ఆ ప్రదేశాన్ని గుర్తించి హెలికాప్టర్ ద్వారా సిబ్బంది అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయ్యారు. అక్కడికి దిగారు. హెలికాప్టర్ నుంచి రోప్ సహాయంతో అక్కడికి కొంతమంది దిగారు. బాడీని కూడా ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం ఇదే. ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ప్రదేశం ఇదే. నిన్న అజర్బైజాన్ ఇరాన్ ఇది 2 దేశాలు సంయుక్తంగా నిర్మించాయి. ఒక డ్యామ్ను నిర్మించాయి, నదిపై డ్యామ్ను నిర్మించాయి. ఆ డ్యామ్ ప్రారంభోత్సవానికి ఆయన వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశంలో కొండ ప్రాంతం ఈ విధంగా ఉంటుంది. ఎటు చూసినా కొండలే కనిపిస్తుంటాయి. అది కేవలం కొండ ప్రాంతమే, దట్టమైన అటవీ ప్రాంతం అక్కడ ఉంటుంది. ఈ నేపథ్యంలో దారి తప్పిన హెలికాప్టర్ సేమ్ మీరు చూడొచ్చు. ఆ దృశ్యాలు చూస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పావురాల గుట్టలో వెళ్తూ ఉంటే ఆ
వెహికల్స్ కూడా వెళ్తున్నాయి దానికి కొంచెం సమీపంలో. ఇది కూడా నల్లమల్లను తలపించే విధంగానే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మనకి పొగమంచే కనిపిస్తుంది. విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. హెలికాప్టర్ కూడా విజిబిలిటీ పొగమంచు కారణంగా హెలికాప్టర్ కూడా విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏటవాలుగా ఉన్న పర్వత ప్రాంతాలను హెలికాప్టర్ నేరుగా వెళ్ళి గుద్దడంతో హెలికాప్టర్ పేలిపోయినట్టుగా తెలుస్తుంది ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం. వెంటనే సంబంధాలు తెగిపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది అని తెలిసిన వెంటనే ఆయన ఆచూకీ కోసం అంతా కూడా వెతకడం మొదలుపెట్టారు. ఇరాన్ అధ్యక్షుడు క్షేమంగా ప్రాణాలతో బయటపడాలి అని ఆ దేశ ప్రజలు ఆశించారు. ఆ దేశ ప్రజలంతా కూడా కోరుకున్నారు. కానీ ఇలా ఈ ప్రమాదంలో మరణిస్తారు అని వాళ్ళు ఊహించలేదు. బహుశా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆ అడవిలో హెలికాప్టర్ని అత్యవసర ల్యాండ్ చేసి ఉండుండొచ్చు. సంబంధాలు గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయి ఉండుండొచ్చు. ఆయన ప్రాణాలతో బయటకు వస్తారని అనుకున్నారు. నిన్నటి నుంచి ఆ ప్రాంతాన్ని అంతటిని జల్లెడ పడుతూ ఉన్నారు. ఒకవైపు ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ మాయమైంది అని తెలిసిన వెంటనే అప్పటికే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. వీటి నేపథ్యంలో ఏం జరిగింది, ఏదైనా కుట్రకోణం ఉందా అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ దారి తప్పి పొగమంచు కారణంగా హెలికాప్టర్లో ఉన్నటువంటి సాంకేతిక లోపం కూడా ఏదైనా తలెత్తిందనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. కానీ ప్రధానంగా ప్రమాదానికి కారణం దట్టమైన పొగమంచు. పర్వత ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కారణంగా ఎంత ఎత్తులో ఉన్నామనే దాన్ని కూడా అంచనా వేసే దానిలో బహుశా పైలట్ కూడా విఫలమై ఉండుండొచ్చు. గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయిన తర్వాత సో నేరుగా వెళ్ళి ఆ కొండ చర్యలను గుద్దడంతోనే విమానం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది అని ప్రాథమికంగా వస్తున్న సమాచారం. ఇప్పటికే ప్రమాదానికి కారణం ఏంటి, ఆయన హెలికాప్టర్ ఎందుకు దారి తప్పింది, ఎందుకు అక్కడ క్రాష్ ల్యాండ్ అయిందని దానిపై పూర్తి స్థాయిలో విచారించి ఒక రిపోర్ట్ని విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ఇరాన్ మాత్రం కొంత గోప్యతనైతే పాటిస్తోంది. కానీ ఆయన ప్రమాదం దారి తప్పింది. అప్పటికే కాన్వాయ్లో మరో 2 హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. కానీ ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మాత్రం అక్కడ క్రాష్ ల్యాండ్ అయింది. క్రాష్ ల్యాండ్ అయిన చోట దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిన ప్రాంతం ఇది. అక్కడికి చాలామంది అధికారులు చేరుకున్నారు. సో అక్కడ ఎటువంటి దృశ్యాలు ఉన్నాయో మనం చూస్తున్నాం. అందరూ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. పైలట్తో సహా ఆయనతో ప్రయాణిస్తున్న ఆ దేశ మరో మంత్రి అందరూ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ అధ్యక్షుడే ఈ హెలికాప్టర్ ప్రమాదంతో మృతి చెందడంతో అంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇప్పటికే ఇజ్రాయెల్పై మిసైల్స్ ప్రయోగించడం కావచ్చు, ఈ విషయాలన్నింటిలోనూ చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది ఇరాన్. ఈ సమయంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకోవడంతో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని ఉత్కంఠ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అధికారులు అక్కడికి చేరుకున్నారు. తొలి ఫోటోనే అధికారులు అక్కడికి చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న పరిస్థితులను తొలి ఫోటోనే ఆర్టీవీ మీకు అందించింది. ఆ పర్వత ప్రాంతాల్లో కొండలు ఇంత దట్టంగా ఉంటాయి. ఎటు చూసినా కొండలే కనిపిస్తుంటుంటాయి. ఇక్కడ ఈ ప్రదేశంలోనే ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశం ఇదే. ఆ ప్రదేశానికి ఇప్పుడు అక్కడికి వెళ్ళారు. సరైన దారి కూడా ఉండదు. ఎక్కడో కొండలు, దట్టమైనటువంటి కొండల్లో దట్టమైనటువంటి అటవీ ప్రాంతం మధ్యలో ఆ హెలికాప్టర్ కూలడంతో నిన్నటి నుంచి సుమారు 17 గంటల పాటు చేసిన సెర్చ్ ఆపరేషన్ ఫలించి ఎట్టకేలకు అక్కడికి ఈ ప్రదేశానికి అయితే చేరుకోగలిగారు. సరిగా 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదం కూడా ఇంచుమించు అలాగే చోటు చేసుకుంది. మొత్తం ఇరాన్ అంతా ప్రస్తుతం దిగ్భ్రాంతిలో ఉంది. అధ్యక్షుడిని కోల్పోయి అయితే ప్రమాదానికి కారణాలు ఏంటి అన్న దానిపై ఆ దేశ అధికారులు విచారణ జరుపుతున్నారు. విచారణ జరిపిన తర్వాత పూర్తి వివరాలు